హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో వితౌట్ లేట్ ఫీ తోటి మీరందరూ కూడా ఏప్రిల్ 9వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే. సో ఏప్రిల్ 9వ తేదీలోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుంటారో మీరు లేట్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. సో అలానే ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా లేట్ ఫీ 1000 రూపీస్ అయితే పే చేయాలి. అలానే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే 2000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలానే 4000 రూపీస్ తోటి ఈ డేట్లో 10,000 రూపీస్ తోటి ఈ డేట్ వరకు కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఏదైతే ఈ లేట్ ఫీ ఉందో ఈ లేట్ ఫీని మీరు అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఏప్రిల్ 9వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే టైంలో డౌట్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా. అలానే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో ఇప్పుడు చేయబోతున్నారో మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలానే స్టూడెంట్స్, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి మనకు డేట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మే 7వ తేదీన ఎగ్జామ్ డేట్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 2వ తేదీ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. అలానే ఎగ్జామినేషన్ టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM టు 11:30 AM, అలానే ఆఫ్టర్నూన్ 2 PM టు 4:30 PM అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఓకే. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది మే 10 నుంచి, ఓకేనా. సో మే 10వ తేదీ ఈవినింగ్ 5 PM నుంచి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అలానే ఈ యొక్క ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మే 12వ తేదీ ఈవినింగ్ 5 PM వరకు అయితే అబ్జెక్షన్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలానే రిజల్ట్స్ అనేది మే 21వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు ఇక్కడ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో స్టూడెంట్స్, ఇది ఏపీఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే షెడ్యూల్ అయితే. సో ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో ఇందులో ఇచ్చినట్టుగా ఏప్రిల్ 9వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. సో నార్మల్గా రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానమాట. కేటగిరీ వైజ్గా మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత పే చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్స్ని మే 9వ తేదీలోపు సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.